గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ రమేష్ పోతరాజు. సో నిన్న మొన్న మొత్తం అన్నీ కూడా ఒకే రకమైన వార్తలు, ఉగ్ర దాడికి సంబంధించిన వార్తలు మనం నిన్న కూడా చెప్పుకున్నాం. సో దాదాపు 26 మందికి పైగా భారతదేశ పౌరులని పాకిస్తాన్ ఉగ్రమూకలు అయితే లష్కరే తోయిబాకి సంబంధించి ఇంకేదో అనుబంధ సంస్థలు కంపెనీ ఏదో ఉంటుంది. సో వాళ్ళు మట్టు పెట్టినట్టుగానైతే వార్త చూస్తున్నాం. సో దానితో పాటు భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఇక 3.0 లోడింగ్ ఇట్లా అనేక ఇట్లా హైప్ పెంచే వార్తలు అయితే చూస్తున్నాం. కానీ అక్కడ చచ్చిపోయిన వాళ్ళు అయితే తిరిగి తీసుకురాలేము. సో ఈ విషయాన్ని మరిచి మనందరం కూడా ఇక మనమందరం సైనికులమై సాగుదాం, చెయ్యి గలుపుదామంటే పోయి బార్డర్ కాడికి పోయి యుద్ధం చేసేటోళ్ళం కాదు మనం. మరి ఏం చేయగలుగుతాం మనం? ఇంత బాధతోటి 2 కన్నీటి చుక్కలు కాల్చి ఇన్ని కొవ్వొత్తులు వెలిగించడం తప్పితే ఏం చేస్తాం మనందరం? అసలు చేయాల్సింది ఏంది? భారత ఆర్మీలో రిక్రూట్మెంట్ అనేది పెరగాలి. భారత ప్రభుత్వం సరైనంత సైన్యాన్ని అక్కడ మోహరించాలి. మనకు సరిపడా సైన్యం ఉందా లేదా అని చెప్పేసి భారత ప్రభుత్వం ఆలోచించాలి. భారత పౌరులం మనం అడగాలి ప్రభుత్వాన్ని కూడా. సో మనం బాగా సెక్యూరిటీతో ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, బార్డర్లో మన జవాన్లు చూసుకుంటారు అని అనుకున్నాం. మా జవాన్లు 100 మంది చేసే యుద్ధాన్ని ఒక్కని ఏమంటే ఏడికెళ్ళి చేస్తారు. చాలా విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ ఉగ్రదాడి తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా హెచ్చరించినా కూడా అలర్ట్ కాలేదు, భారత సైన్యాన్ని అలర్ట్ చేయలేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు కూడా కొట్టి పారేయలేము మనం. కరోనా సమయం నుంచి ఆఫ్టర్ 2019 నుంచి అనుకుంటా, అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా భారత సైన్యంలో పెద్దగా రిక్రూట్మెంట్లు కాలేదు. మరి ఎందుకు సైన్యాన్ని ఎక్కువ బలోపేతం చేయలేకపోయారు? నిజంగా భారత సైన్యానికి వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత? రక్షణ రంగానికి అంతా బాగానే ఉందనుకున్నారా? ప్రధానమంత్రి మోడీకి హై సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? అదే ఫుల్ సెక్యూరిటీ ఉంది భారతదేశానికి అని మనం నమ్మినామా? మన ప్రాంతంలోకి వచ్చి మన టూరిస్టుల మీద దాడి చేస్తే మనం ఏం చేయలేకపోయినాం. పుల్వామా దాడి జరిగితే మనం ఏం చేయలేకపోయినాం. ఇట చాలా ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 10-15 ఏళ్ల కాలం నుంచి కూడా అనేక సంఘటనలు జరిగాయి. దానికి ఎక్కడ కూడా వాళ్ళని పట్టుకొచ్చి పాలనతో పట్టుకొచ్చిన సంఘటనలు లేవు. సో ఎట్లా చూడొచ్చు ఈ చర్యల్ని? బార్డర్లో మనం చేయాల్సిన పని ఏముంది? ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి? ఇట్లా అనేక అంశాలు, చాలా అనుమానాలు కూడా అందరిలో తలెత్తుతూ ఉన్నాయి. పాక్ ప్రతీకార చర్యలు కూడా తీసుకుంటుంది. పాకిస్తాన్ వద్ద బందీగా BSF జవాన్ 27 నుంచి పాక్ పౌరుల వీసాలు రద్దు, మెడికల్ వీసాలు 29 వరకే చెల్లుబాటు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ, బార్డర్లో హై అలర్ట్. సిమ్లా ఒప్పందం నిలిపేత. సరే, జరిగిన తర్వాత, సో ఏదో జరిగిపోయిన తర్వాత ఇప్పుడు చేసే కంటే మిగతా వాటి మీద కనుక కాకుండా భారత సైన్యానికి, రక్షణ రంగానికి బడ్జెట్ ఎక్కువ పెట్టి రక్షణ రంగంలో ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఆ ప్రాంతంలో అసలు సైన్యం సరిగ్గా లేదా? నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ కూడా ఎందుకు అక్కడ చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పటికీ భారతదేశంలో హైదరాబాద్లో మనం నిన్ననే వార్త చదువుకున్నాం. పైన ఈ ప్రతీకార చర్యలు చదువుకున్న తర్వాత నిన్న హైదరాబాద్లో బంగ్లాదేశ్ కొడుకులకి బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఏవో కార్డులు ఇచ్చేసారు గుర్తింపు. గాడిదలను కొట్టుకొచ్చే దారిల నుంచి, అడ్డదారిలో బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వస్తురట. వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నాం. బార్డర్లో ముష్కరులను కట్టడి చేయలేకపోతున్నాం. ఒక్క అనుమానం స్టార్ట్ అయింది నాకు నిన్నటి నుంచి. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఎలా? మనది అసలు ఏషియాలోనే నంబర్ 1 సైన్యం ఉంది మనకి, సూపర్ ఉంది. ఓకే, ఏం చేస్తావు? బాగా బరిదెగించినోడు కట్టె పట్టుకొని వచ్చినా, పద్ధతిగా పోతామన్నోడు గన్ను పట్టుకొని వచ్చినా పెద్ద తేడా లేదు. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే బాగా నష్టపోయేది భారతదేశం మాత్రమే. నేను సైన్యం యొక్క శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడతలేను, నష్టపోయే విషయాల గురించి మాట్లాడుతున్నాను. మన ఇల్లు అందంగా ఉంది, ఓడు బాగా దరిద్రమైన జీవితం గడుపుతుండు, వాడు వచ్చి మన ఇల్లు బురద తీసుకుని వచ్చి కొట్లాడితే నష్టపోయేది ఎవడు? ఖరాబ్ అయ్యేది ఎవరి ఇల్లు?
దరిద్రుని జాగాలనే ఉంచితే మనకి ఇబ్బంది లేకుండే కదా. పాకిస్తాన్ జాగాలనే ఉంచనిస్తే అద్భుతమైన పర్యాటక రంగమైన కాశ్మీర్లో ఇవాళ అశాంతి నెలకొన్నది. యుఎస్ పౌరులు కూడా ఎవరు అక్కడ ఇవ్వద్దని యుఎస్ కూడా వాళ్ళకు యుఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళ పౌరులకు హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ప్రభుత్వాలు వాళ్ళ పౌరులకు హెచ్చరిస్తుంది ఇక కాశ్మీర్ పోకురని. ఇలా పర్యాటక రంగం దెబ్బతింటుంది, అక్కడ పనిచేసే వాళ్ళకు ఉపాధి పోతుంది, దేశ జీడిపి మీద అది ఖచ్చితంగా ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. భారత్ అంత సేఫ్ కాదు అని చెప్పే ప్రయత్నం చేసింది పాక్. కాశ్మీర్ ఈ అభివృద్ధి కావడం తట్టుకోలేకపోయింది పాక్. అభివృద్ధి అయ్యి అది బాగా భారతదేశంలో గట్టిగా సెట్ అయిపోతే మనం మన జీవితకాలంలో ఈ విషయం ఉన్నంత వరకు కూడా మనం దాన్ని సాధించుకోలేమని వాళ్ళకి తెలిసిపోయింది. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో పుల్వామా దాడి జరిగింది, దాడికి గల కారకులను పట్టుకొచ్చినావా లే. ఇక మనం రాజకీయాలు చేసుకుంటా ఇది హిందువుల మీదనే జరిగిన సరియా, ఇది హిందువుల మీదనే జరిగింది, ఓకే జరిగింది చాలా వరకు కూడా చెప్తున్నారు, అందరి మీద జరుగుతుంది. రేపు పొద్దుగాల వాడు అనుభవం అయితే అందరం పోతాం. అన్ని ద్వైపాక్షిక సంబంధాలు హోల్డ్లోనే, భారత్కు పాక్ గగనతలం క్లోజ్, వాగా పోస్టు మూసివేత, వాణిజ్యం అంతా రద్దు. సో పాకిస్తాన్ కూడా వానితో అయింది, వాడేదో చెప్తుండు, అన్నీ పనిచేస్తారు. ఇక సింధు జలాలపై నిర్ణయం యుద్ధ చర్యే, ఉగ్ర ఘటనతో మాకు సంబంధం లేదని పాకిస్తాన్ అంటుంది. పాక్లో ఉన్న భారతీయులు 48 గంటల్లో వెళ్ళిపోవాలని ఆదేశాలు. ఇప్పుడు మన భారతీయుల పరిస్థితి ఏందో పాకిస్తాన్లో పాపం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి, పాక్ ఆర్మీకి ఆ దేశం స్పష్టీకరణ. వాగా బార్డర్ మూసివేత, ఈ దారి గుండా రాకపోకలు బంద్, సరైన పత్రాలతో ఈ దారి గుండా భారత్కు వెళ్లిన పాక్ పౌరులు ఏప్రిల్ 30 లోపు తిరిగి స్వదేశానికి రావాలనే ఆదేశం. సిమ్లా ఒప్పందం సహా అన్ని ద్వైపాక్షిక సంబంధాలు నిలిపివేత, భారతీయులకు జారీ చేసిన సార్క్ వీసాలు తక్షణమే రద్దు. పాకిస్తాన్లో ఈ వీసాలతో ఉన్న భారతీయులు 48 గంటల్లో వెళ్ళిపోవాలని పాక్ ఆదేశించింది. అయితే ధార్మిక యాత్రికులుగా వెళ్లిన సిక్కులకు మినహాయింపు ఇచ్చింది. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలం మూసివేత, భారత్తో అన్ని వాణిజ్యాలు, మూడో దేశం ద్వారా జరిగే ట్రేడ్ సైతం రద్దు. ఇస్లామాబాద్లో భారత ఎంబసీ, హైకమిషన్లోని ఇండియన్ డిఫెన్స్, నావల్, ఎయిర్ అడ్వైజర్ ఏప్రిల్ 30 లోపు వెళ్ళిపోవాలని డెడ్లైన్, ఆ హోదాలు రద్దు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లోని సిబ్బంది సంఖ్యను నెలాఖరులోగా 30 కుదించాలని నిర్ణయం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్థికంగా అన్ని దేశాలు కూడా నష్టపోతాయి. ఖచ్చితంగా ఒకనవసరం ఒకరికి ఉంటుంది. చిన్న దేశమే వరస్ట్ దేశమా అనుకుందాం. ఇప్పుడు పాక్ గగనతలంలో మన ఫ్లైట్లే రద్దు, అది భారతదేశం మీద ఏ రకంగా ఇంపాక్ట్ పడుతుంది? పాక్ గగనతలం నుంచి పోతే షార్ట్ కట్ అయ్యే కొన్ని తోవలు ఇట్లా తిరిగిపోవాలి. ఎంత ఫ్యూయల్ ఖర్చు ఎక్కువ పెరుగుతుంది, ఏ కంపెనీ మీద ప్రభావం పడుతుంది, ఆ కంపెనీ ఏ దేశమి. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు భారత్ నష్టపోతుంది, పాకిస్తాన్ నష్టపోతుంది, రెండు దేశాలు నష్టపోతున్నాయి. ఎందుకు అంటే మనం అలర్ట్గా లేకపోవడం. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు 100% మద్దతు, అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల స్పష్టీకరణ, నిఘా వైఫల్యాన్ని దర్యాప్తు చేయాలని డిమాండ్. వాస్తవమే కొన్ని లోపాలు జరిగాయి, పోలీసుల అనుమతులు లేకుండా బైసరన్కు టూరిస్టులు, విపక్షాలకు వివరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో హోంమంత్రి అమిత్ షా ఆల్రెడీ చెప్పేసిండు, నిజంగానే నిఘా వైఫల్యం కొంత ఉంది అని చెప్పేసి అంగీకరించిండు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రధానమంత్రికి మనం సెక్యూరిటీలో ఎంత పకడ్బందీగా ఉంటాం, ఎంత అలర్ట్గా ఉంటాం 24 గంటలు. మరి బార్డర్ సెక్యూరిటీ పరిస్థితి ఏంది? పెహల్గాం ఘటనతో తెలంగాణలో అలర్ట్, అప్రమత్తంగా ఉండాలి కేంద్రం హెచ్చరిక. తెలంగాణలో కూడా అలర్ట్ జారీ చేశాడు. మరి రజతోత్సవ సభన ఏదో ఉంది లక్షల మందితోటి, మరి అదేందో ఈ దుకాణం. మరి ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష, దాడికి పాల్పడిన వారిని సూత్రధారులను వదలం, ఏ మూలన దాక్కున్నా పట్టుకుంటాం, ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేస్తాం. బీహార్ ర్యాలీలో పాక్ ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్, ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ ఇంగ్లీష్లో ప్రసంగం. 12వ పేజీ. ఒకసారి ఇది ప్రధానమంత్రి మోడీ ఏం మాట్లాడే చూద్దాం. ఇది ఈ సందర్భం ఏంటంటే నేషన్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఉండాల్సిన సమయం ఇది. మనం రిలీజియన్ ఫస్ట్ అంటే దేశం యాజ్ ఏ కంట్రీగా లాస్ అయ్యే అవకాశం ఉంది మనకు.
కొన్ని వాస్తవాలు బాగా కటువుగా ఉండొచ్చు, బాధ అనిపిస్తుండొచ్చు మనకి, కానీ అంగీకరించాలి. కాంగ్రెస్ ఓడి చేసిండు, కాంగ్రెస్ వాడి వైఫల్యం. ఎన్నేళ్ళు కాంగ్రెస్ వాడి వైఫల్యం? దేశంలో అధికారం, కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ఎన్నేళ్ళు అవుతుంది పాకిస్తాన్? ఏ ప్రభుత్వం ఉంది ఇన్నేళ్ళ కోలే? అధికారం లేకపోయినా కూడా బార్డర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా మరి? అట్లా అంటే మీ వైఫల్యమే కదా అది. ఏ రకంగా నెట్టేసుకోవడానికి కనీసం బురదడానికి కూడా ఒక ప్రామాణికత ఉండాలి, ఒక లెక్క ఉండాలి. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ కేసుకు రావడం కాదు. మనం ఏదో వంకలు చెప్పుకోవద్దు అనేది నా బాధ. మన వైఫల్యాలను మనం అంగీకరించాలి, మన లోటుపాట్లను మనం తెలుసుకోవాలి. పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ భూగోళంపై ఏ మూలకు నక్కినా వెతికి పట్టుకుంటామని, వారు తప్పకుండా శిక్షణ అనుభవించాల్సిందే అని అన్నారు. వారి ఊహకు అందని రీతిలో శిక్షిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిగిలి ఉన్న ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేయడానికి సమయం ఆసన్నమైందని తెలిపారు. బీహార్లో మధుబనిలో నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో ప్రధాని మోడీ గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగానికి ముందు పెహల్గాం మృతులకు సందర్భం ప్రకటించారు. ఇదే సభలో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని భారత్ తిప్పికొడుతుందని ప్రపంచ దేశాలకు స్పష్టత ఇచ్చారు. మారు మూలను నక్కిన ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలకు సందేశాన్ని ఇస్తూ ఆంగ్లంలో ఆయన ప్రసంగించారు. బీహార్ గడ్డపై నుంచి ప్రపంచానికి నేను విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా. ఉగ్రవాదులు, కుట్రదారులు వారు ఎక్కడ నక్కినా వెతికి మరీ పట్టుకుంటాం. భూగోళం మారుమూలన ఉన్నా పట్టుకుంటాం. వారి ఊహకు అందరి రీతిలో శిక్షించి తీరుతాం. మిగిలిన కొద్దిపాటి టెర్రర్ ల్యాండ్ను మట్టిలో కలిపేస్తామని ప్రధాని మోడీ తెలియజేశారు. ఉగ్రవాదం భారత ఆత్మను ఎన్నటికీ ధ్వంసం చేయజాలదని స్పష్టం చేశారు. మానవత్వాన్ని కోరుతున్న వారంతా తమ వైపు ఉన్నారని, ఈ విషాద సందర్భంలో తమ వెంట నిలిచిన ప్రతి దేశానికి, ప్రతి దేశాధినేతకు ధన్యవాదాలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల విల్ పవర్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల వెన్ను విరుస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇది ఏదో జరగబోతుంది అన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. సరే, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి అయితే మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పాకిస్తాన్ కూడా ఈ సింధు జలాల యుద్ధ జరిగే ఒకటి, అసలు ఈ సిమ్లా ఒప్పందం ఏంది దాని గురించి కూడా చెప్పుకుందాం మనం తర్వాత. పెహల్గాం ఉగ్రదాడి త్రుటిలో తప్పించుకున్న 39 మంది, గుర్రాల వల్ల 28, ఉప్ప వల్ల 11 మంది సేఫ్. సో ఉప్పు వల్ల పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. కానీ అదే టైంలో అక్కడ ఉండాల్సిన మరో 39 మంది ఆలస్యం వల్ల మరణం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సాల్టీ, మటన్, రోగన్ జోష్ 11 మందిని, గుర్రాల ఆలస్యం 28 మందిని భేల్పూర్ తినేందుకు ఆగిన క్షణాలు ఒక జంట ప్రాణాలు కాపాడాయి. వివరాల్లోకి వెళితే కేరళలోని కొచ్చి నుంచి 11 మంది సభ్యులతో కాశ్మీర్ వచ్చిన ఓ ఫ్యామిలీ కాసేపట్లో బైసరాన్ చేరుకుంటామనగా ఓ రెస్టారెంట్ వద్ద ఆగింది. వారు ఆర్డర్ చేసిన మటన్, రోగన్ జోష్లు ఉప్పు ఎక్కువైంది. దాంతో రెస్టారెంట్ సిబ్బంది స్పందించి మళ్ళీ కొత్తగా వండి ఇవ్వడంతో 1 గంట ఆలస్యమైంది. ఈ ఆలస్యం వల్ల చూసిరా మనిషి ప్రాణాలు ఏడవ దాకా కూడా తెలియదు. ఒక ఫ్యామిలీ 11 మంది సభ్యులతో ఉన్నటువంటి ఫ్యామిలీ పోవాల్సిన బైసన్ ప్రాంతానికి 1 గంట లేట్ అయింది. మటన్లో ఉప్పు ఎక్కువైతే మళ్ళీ మటన్ అంటామన్నారట. ఆ గంట సేపు వాళ్ళ ప్రాణాలుగా కాపాడింది. సో ఈ ఆలస్యం వల్ల వాళ్ళు బైసరాన్కు చేరే సమయానికి దాడి జరిగిపోయింది. గుర్రాలు వెనక్కి పరిగెత్తడం చూసిన కుటుంబం స్థానిక డ్రైవర్ సలహా మేరకు వెనక్కి వెళ్ళి తమ ప్రాణాలను కాపాడుకుంది. సాల్టీ, మటన్, రోగన్ జోషే దేవుడి రూపంలో తమను కాపాడిందని ఆ కుటుంబం మీడియాకు తెలిపింది. జంటను కాపాడిన బేల్పూరి స్నాక్ అట. ఇంకో సంఘటన, జైపూర్కు చెందిన నవదంపతులు మిహిర్ కోమల్, సోనీ బైసరాన్లో బేల్పూరి తినేందుకు ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ బేల్పూరి తింటుంటే అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. దాంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ గుర్రంపైకి ఎక్కి వెనక్కి వచ్చేసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. స్నాక్ బ్రేక్ తీసుకోవడం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని మిహిర్ మీడియాకు చెప్పారు. గుర్రాల ఆలస్యంతో ఇంకొక 28 మంది సేఫ్ అయ్యారట. ఎట్లా? కొల్హాపూర్, సాంగ్లీ, పూణే, రత్నగిరి నుంచి 28 మందితో కూడిన టూరిస్టుల బృందం బైసరాన్ మైదానానికి 26 గుర్రాలపై వెళ్లాలనుకుంది. గుర్రాల యజమానులు ఒక్కొక్కరికి 3200 డిమాండ్ చేయడంతో అక్కడే 15 నిమిషాల పాటు బేరసారా జరిగాయి. సో ఇక్కడ బేరసారాల వల్ల కూడా లేట్ అయింది. మరో 15 నిమిషాలు 28 గుర్రాలు సిద్ధం చేయడానికి పట్టింది. అమ్మ, 28 మంది కూటం. ఈ ఆలస్యం వల్ల వారు బైసరాన్కి చేరేలోపు దాడి జరిగింది. మేము గుర్రాలపైకి 500 మీటర్లు వెళ్ళగానే ఒక అతను బైసరాన్కి వెళ్ళకండి, కాల్పులు జరుగుతున్నాయని అరిచాడు. దాంతో వెంటనే వెనక్కి తిరిగి శ్రీనగర్కు చేరుకున్నాం, లేకుంటే చనిపోయే వాళ్ళమని అనిల్ కురానీ అనే టూరిస్ట్ మీడియాకు వివరించారు. సో బేల్పూరి తింటామని ఆగిన ఒక జంట, మటన్లో ఉప్పు ఎక్కువైందని మళ్ళీ గంట సేపు వండిస్తే ఇంకొక 11 మంది బృందం, గుర్రాల దగ్గర డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఒక 28 మంది ఒకేసారి పోవాల్సిన ఇంకో బృందం లేట్ కావడం వల్ల దాదాపు 39 మంది ప్రాణాలు అయితే కాపాడుకోరు.